ಜಿವಿ ಶ್ರೀರಾಮರೆಡ್ಡಿ ಅವರ ಅಭಿಮಾನಿಗಳ ಬಳಗದ ವತಿಯಿಂದ 3ನೇ ಪುಣ್ಯ ಸ್ಮರಣೆಯ ಪ್ರಯುಕ್ತ ಅನುದಾನ ಕಾರ್ಯಕ್ರಮ. ಮಾಜಿ ಶಾಸಕ ಜಿವಿ ಶ್ರೀರಾಮರೆಡ್ಡಿ ಅವರ ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಜನಮನ ಮಾತಾಗಿ ಶ್ರಮಿಕ ವರ್ಗದ ಧ್ವನಿಯಾಗಿ ನಿಂತಿದ್ರು. ಹಾಗೆಯೇ ಅವರ ಅವಧಿಯಲ್ಲಿ ಆಗಿರುವ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳೇ ಬಾಗೇಪಲ್ಲಿಯ ಚಿತ್ರಣಕ್ಕೆ ಸಾಕ್ಷಾತ್ ನಿದರ್ಶನ ಎಂದು ಜಿವಿಎಸ್ ಅವರ ಅಭಿಮಾನಿ ವೆಂಕಟೇಶಪ್ಪ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಪಟ್ಟಣದ ಡಾಕ್ಟರ್ ಎಚ್ಎನ್ ವೃತ್ತದಲ್ಲಿ ಜಿವಿ ಶ್ರೀರಾಮರೆಡ್ಡಿ ಅವರ ಅಭಿಮಾನಿಗಳ ಬಳಗದ ವತಿಯಿಂದ ಸೋಮವಾರ 3ನೇ ಪುಣ್ಯ ಸ್ಮರಣೆಯ ಪ್ರಯುಕ್ತ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಆಯೋಜಿಸಲಾಗಿತ್ತು. ಈ ವೇಳೆ ಮಾತನಾಡಿದ ಅವರು, ಆಂಧ್ರಪ್ರದೇಶಕ್ಕೆ ಹೊಂದಿಕೊಂಡಿರುವ ಈ ಗಡಿ ಪ್ರದೇಶದಲ್ಲಿ ರಸ್ತೆ, ಕುಡಿಯುವ ನೀರು, ಜಮೀನು ಸೇರಿದಂತೆ ಹಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿಂದ ಜನರು ತತ್ತರಿಸುತ್ತಿದ್ದರು. ಭೂಸ್ವಾಮಿಗಳ ಕೈಯಲ್ಲಿ ಗೊಂಬೆಗಳಂತಾಗಿ ಅಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಿಪಿಎಂ ಪಕ್ಷವನ್ನ ಸಂಘಟಿಸಿ ಶ್ರಮಿಕರ ಪರವಾಗಿ ನಿಂತು ಮುನ್ನಡೆಸಿದರು ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ. ಇದೇ ವೇಳೆ ಸಿಪಿಎಂ ಪಕ್ಷದ ತಾಲೂಕು ಕಾರ್ಯದರ್ಶಿ ಎಂಎನ್ ರಘುರಾಮರೆಡ್ಡಿ ಮಾತನಾಡಿ, ಕೆಂಬಾವುಟದ ಚಳುವಳಿಗಳಿಗೆ ಸ್ಫೂರ್ತಿ ತುಂಬಿ ನಾಯಕತ್ವ ವಹಿಸಿದ ನಾಯಕ ಜಿವಿಎಸ್ ಅವರ ಹೋರಾಟದ ಹಾದಿ ನಮಗೆ ಮಾರ್ಗದರ್ಶಿಯಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಮತ್ತೊಂದು ಹೆಸರೆಂದರೆ ಅದು ಸಿಪಿಎಂ ಪಕ್ಷದ ನಾಯಕತ್ವ ಮುನ್ನಡೆಸುತ್ತದೆ. ಹಾಗಾಗಿ ಜಿವಿಎಸ್ ಅವರ ಕಾಲದಲ್ಲಿ ಆದ ಅಭಿವೃದ್ಧಿ ಬಿಟ್ಟರೆ ಯಾವುದೇ ಅಭಿವೃದ್ಧಿಯಾಗದೆ ಈ ಭಾಗದ ಜನ ತತ್ತರಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದರು. ಈ ವೇಳೆ ಜಿವಿಎಸ್ ಅಭಿಮಾನಿಗಳಾದ ಅಬೂಬಕರ್, ರಶೀದ್ ಸಾಬ್, ರಮಣ, ಬೋಗೇಪಲ್ಲಿ ರಾಮಹಂಜಿ, ವಾಲ್ಮೀಕಿ, ಅಶ್ವತ್ಥಪ್ಪ, ಕೃಷ್ಣಪ್ಪ, ಇಮ್ರಾನ್, ಮೆಹಬೂಬ್ ಸಾಬ್ ಮತ್ತಿತರರು ಇದ್ದರು. ఈరోజు బాగేపల్లి తాలూకు అభివృద్ధి కోసము అభివృద్ధి పథకంలో తీసుకుపోయినట్లా నాయకుని జ్ఞాపకార్థకము మన సర్కిల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ 3వ వర్ధంతి కార్యక్రమం చేస్తాను సోదరులారా. కావాలని చెప్పి సుమారుగా 5 డ్యాములు శాంక్షన్ చేయించుకొచ్చిండ్రి ఆ రోజు జివి శ్రీరామరెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తాలూకు అభివృద్ధి ఎట్లాంటి శూన్యమైంది బంధువులారా. తాలూకు అభివృద్ధి చేసిండే ఎట్లా చరిత్ర కలిగిండే ఎట్లా నాయకుడు ఈ రోజు మనమందరూ లేకుండా ఉన్నా కూడా వాళ్ళు స్వర్గస్థులు అయిండారు. కామ్రేడ్ జివి శ్రీరామరెడ్డి గారు మనమందరూ లేరు. ఆయన చేసిండేట్లా ఆశయాలు ఏమున్నాయి, పేదోళ్ళకి చేసిండేట్లా ఆయన న్యాయం చేసిండేట్లా న్యాయం ఏముంది, ఆ న్యాయాన్ని అంతా గుర్తు చేసుకొని ఆ గుర్తు కోసమే ఈరోజు బాగేపల్లి టౌన్ పోలూరు సర్కిల్లో కామ్రేడ్ జివి శ్రీరామరెడ్డి గారు 3వ వర్ధంతి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాం సోదరులారా. నిర్వహణ కోసము సర్కారీ భూముల్ని దున్నుకొని సాగు చేస్తున్నట్ల భూములన్నీ ఇప్పుడు వాళ్ళకి మంజూరు చేయకుండా ఇప్పుడు ప్రభావి వ్యక్తులు పాలయ్యి, రియల్ ఎస్టేట్లు పాలయ్యి ఇప్పుడు సంపూర్ణంగా మన జీవనాంశాల్లో అధోగతి పడేట్ల పరిస్థితికి ఇప్పుడు పూర్వకంగా ఇప్పుడు అట్లా అధికారులు మరియు జనప్రతినిధులు వీళ్ళకి గమ్యం నుంచి ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. మరోపక్క అభివృద్ధి సంపూర్ణంగా అన్ని రకాల కూడా చాలా దుర్భిక్ష పరిస్థితికి నిర్మాణమైంది. గ్రామీణ ప్రాంతాల నుంచి చదువు కోసం వచ్చేట్ల పిల్లలకి వ్యవస్థలు, బస్సు వ్యవస్థ కావచ్చు, మార్గాల వ్యవస్థ కావచ్చు, అన్ని కూడా సంపూర్ణంగా ఇప్పుడు చాలా హీన పరిస్థితికి పోయినట్ల పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ జివిఎస్ గారు అధికారంలో ఉండేట్ల సందర్భంలో ఏది కూడా అడగకుండా యా గ్రామానికి ఏం కావాలా, యా జనాలకి ఏం కావాలా, యా వర్గానికి ఏం ఇంప్రూవ్మెంట్ కావాలని అన్నింటిపైన కూడా అవగాహన ఉండేటువంటి నాయకుడు. ఇప్పుడు ఆయన ఏప్రిల్ 10వ తారీఖు 3 సంవత్సరాల ఇంకా తీరిపోయినా కూడా ప్రతి మనిషికి కూడా శాశ్వతంగా భౌతికంగా ఎదురు లేకపోయినా కూడా ఆయన మనకి చూపించింది అట్లా పోరాట మార్గము మరియు మన హక్కులు సాధించుకునేదానికి మార్క్సిస్ట్ పార్టీ ఒక విధానంలో సిపిఎం పార్టీ ఎర్రజెండ నాయకత్వంలో మన హక్కుల కోసమే సదా మనం పిడుగులు బిగించి మన హక్కుల్ని మనం యశస్సు చేసుకున్నట్టయితే ఆయన నిజమైనటువంటి నివాళి మనము చెందించినట్టయితుంది. ఆ లెక్కలో 10వ తారీఖు జరుగుతున్నట్ల అన్నదాన కార్యక్రమం భాగంగా కొందరు జివిఎస్ గారు ప్రతి ఒక్క దౌర్జన్యం జరిగిన, అన్యాయం జరిగిన ప్రతిగడ్డ ఉంచేట్లా ఒక మనస్థితిని పెంచుకొని ఎర్రజెండ పట్ల మనందరూ కూడా పయనించినట్టయితే కొందరు జివిఎస్ వాళ్ళ యొక్క ఆశయాలు నిరంతరంగా మనం ముందువరించినట్టయితే వాళ్ళకి నిజమైనటువంటి గౌరవం మనం అర్పించినట్టయితుంది. ఇప్పుడు అట్లా పోయిన